నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు కృతజ్ఞత. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మాధవాపురంలో రామదాస్ అనే హరిదాస్ ఉండేవాడు. ఆయన యువకుడిగా ఉన్నప్పుడు హరికథలు చెబుతూ సంపాదించేవాడు. వయస్సు మీద పడటంతో హరికథలు చెప్పలేక దగ్గర గ్రామాలకు వెళ్ళి భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నాడు. ఒకరోజు పొరుగు ఊరికి భిక్షాటనకు పోయి సాయంత్రం వేళకు ఇంటికి తిరిగి వస్తుంటే అతనికి కాలికి గాయమై కావు కావు నెరుస్తున్న కాకి కనిపించింది. రామదాసు దాన్ని చూసి అయ్యో అనుకుని ఇంటికి తీసుకొచ్చాడు. కాలికి ఆకుపసరు వేసి కట్టాడు. అలా 4 రోజులు చేసేటప్పటికి అది కాస్త నడవసాగింది. కానీ ఇల్లు వదిలిపెట్టిపోకుండా వాళ్ళు వేసే మెతుకులు తిని అక్కడే ఉండసాగింది. ఎండలు బాగా ముదరడంతో భిక్షాటనకు పొద్దున్నే పోయి ఎండ తగలక ముందే ఇంటికి తిరిగి వద్దామనుకున్నాడు రామదాసు. అందుకని తెల్లవారక ముందే నిద్రలేచి ముఖం కడుక్కుందామని తొట్టివైపు వెళ్ళాడు. అప్పటికే కావు కావంటూ తన కాళ్ళకు అడ్డం వస్తూ తలపైన తన్నుతూ వెంటాడింది. కాకి పొద్దున్నే ఏంటిది, ఎందుకు దీన్ని సాకింది అనుకుంటూ ముందుకు అడుగు వేయబోయాడు. మళ్ళీ కాకి కావు కావని అరుస్తూ అడ్డు వచ్చింది. ఏమైంది దీనికి అనుకుని రామదాసు కళ్ళు బాగా నులుముకొని చూశాడు. దారికి అడ్డంగా పాము పడుకునుంది. రామదాసు వెంటనే కాలు వెనక్కి వేసి కర్ర అందుకుని పామును కొట్టబోయాడు. కానీ అది అప్పటికే పక్కనున్న చెట్లలోకి జారుకుంది. అయ్యో, ఈ కాకి అరవకపోయి ఉంటే పాము పైన కాలు వేసుండేవాణ్ణి. అది నన్ను ఖచ్చితంగా కాటు వేసి ఉండేది. ఎందుకేనేమో ఈ కాకి అరిచింది అని దానివైపు చూశాడు. అది చెట్టు కొమ్మ మీద కూర్చుని ఆయన తనకు చేసిన మేలుకు ఈ పాటి సాయమైనా చేయగలిగాను కదా అని అన్నట్లుగా కృతజ్ఞతాభావంతో రామదాసు వైపు చూసింది. సమాప్తం.